హాయ్ గైస్ వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం. అండ్ ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఆ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అండ్ తప్పకుండా నన్ను ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ మరెన్నో మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా జరిగిన కర్ణాటకలో ఒక హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు గురించి అండి. అదే ఒక లేడీకి అంటే ఒక డైవర్స్ అయిన లేడీకి అందులో ఇచ్చిన సంచలనమైన తీర్పు అది ఎంతో ఆశ్చర్యకరంగా అనిపించింది నాకైతే. సో ఆ విషయాల గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నా. సో ఈ జనరేషన్లో అమ్మాయిలు దేని గురించి ఆశపడితే బాగుంటుంది అండ్ దేన్ని కోరుకోవాలనే విషయం మీద కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. మేబీ అమ్మాయిలని కాదు ఎవరైనా. డైవర్స్లో ఇచ్చిన తీర్పు ఏంటిదంటే, డైవర్స్ ఇచ్చిన తర్వాత తను కోర్టులో దాఖలాలు చేసిన విషయం ఏంటిదంటే 16,16,000 ఆ కేసు రన్ అయ్యేంత వరకు తనకి ఇవ్వాలని చెప్పింది. పర్ మంత్కి 50,000 అంట తన తిండి కోసం, అండ్ 50,000 అంటే తన ఖర్చుల కోసం అంట, అండ్ మిగతావి మెడికల్ కోసం అంట అని మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం అంట అని దాఖలాలు చేసింది. అది విన్న జడ్జి షాక్ అయిపోయింది. అండ్ జడ్జి కూడా ఇంత కనుక డబ్బులు ఆశపడేదానివై నువ్వైతే నువ్వే సంపాదించమ్మా, అప్పుడే డబ్బులు విలువ నీకు తెలుస్తుంది అని చెప్పింది తను. వండర్ఫుల్గా ఇచ్చింది. డబ్బులు ఇచ్చేది లేదు ఏం లేదని తీర్పు అంటే కేసు కొట్టేసి పడేసింది అన్నట్టు. సో నాకు అంటే గ్రేట్గా అనిపించింది. నేను చాలా బయట సోషల్ మీడియాలో చూస్తున్నా కానీ ఎవరైనా అమ్మాయిని అడుగుతుంటే, అంటే అందరినీ కాదండి, జనరల్గా చెప్తాను, డబ్బు మీద అంత ఆశపడడం కరెక్ట్ కాదేమో అని ఒపీనియన్. అంటే హ్యాపీనెస్ని కోరుకోవాలి. ఆబ్వియస్లీ మనీ నీడ్ అండ్ నెసరీ ఖచ్చితంగా ఉంటుంది అండ్ దానికి తగ్గట్టుగా సంపాదించుకోవాలి. కానీ మరీ ఇంత కనుక ఆశపడడం, ఇప్పుడు జనరల్గా నేను బయట సోషల్ మీడియాలో చూస్తున్న విషయం ఏంటంటే, ఎవరైనా నీకు వచ్చే హస్బెండ్ ఎంత కావాలమ్మా అని అడిగితే అట్లీస్ట్ 1 lakh ప్యాకేజ్, 2 lakh ప్యాకేజ్, 3 lakhs ప్యాకేజ్ పర్ యానం పర్ మంత్కి ఉండాలి అన్నట్టు మాట్లాడుతారు అమ్మాయిలు. నేను ఓకే, డబ్బు కోరుకోవడం తప్పేం కాదు, కానీ హ్యాపీనెస్ ఉంటే, హ్యాపీనెస్కి తగ్గ డబ్బు ఉంటే సరిపోతుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఏమంటే ఆశపడే కొద్దీ ఆశలు పెరుగుతూనే ఉంటాయి. సో ఆ లిమిటెడ్గా ఉంటే బాగుంటుంది. మీరేమనుకుంటారో ఈ కేసు విషయంలో మీరేమనుకుంటారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా దేని మీద ఆశపడితే బాగుంటుంది అనేది అనుకుంటున్న ఒకసారి మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. నా ఒపీనియన్ అయితే హ్యాపీనెస్ కోరుకోండి, తప్పకుండా బాగుంటుంది. అంతేగాని డబ్బుల్లోనే ఓకే, డబ్బు నీడే కాదని చెప్పట్లేదు, డబ్బుల్లోనే ఆనందం ఎప్పటికీ ఉంటుందని మాత్రం కోరుకోకండి. కావాల్సిన పార్ట్నర్తో హ్యాపీగా ఉన్నామా లేదని చూసుకుంటే బాగుంటుంది. అండ్ ఇది న్యూస్ అనగానే నేను షాక్ అయిపోయానండి. అండ్ జడ్జి ఆ తీర్పు కూడా నాకు మంచి అంటే గ్రేట్గా అనిపించింది. సో మీరేమనుకుంటారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ జనరేషన్లో ఎలా ఉంటే బాగుంటుంది, ఎలాంటి హోప్స్తో ఉండాలి, అండ్ అమ్మాయిలు కూడా ఎంతవరకు ఎక్స్పెక్టేషన్తో ఉండాలి, అండ్ మీరేమనుకుంటారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను నేను. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఒక మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.